అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. ఎవరు ఎంత భారం పెంచుకున్నా నన్ను శరణ్ వేడితే దాన్ని దించేందుకు నేనెప్పుడూ సిద్ధమే అన్న కృష్ణుడి కథ ఈ వీడియోలో విందాం. భక్త వేదాంత స్వామి కృష్ణతత్వాన్ని బోధిస్తూ ఒక కథ చెప్పారు. గోకులంలో ఓ వనిత నీలకుండను తల మీద పెట్టుకునేందుకు ఎవరైనా సాయపడతారేమో అని చూసింది. అటుగా వెళ్తున్న కృష్ణుని పిలిస్తే అతడు పలకలేదు. వినిపించలేదేమోనని మళ్ళీ పిలుస్తూ, కృష్ణ, ఈ కుండ బరువుగా ఉంది, కాస్త సహాయం చేయవా అంది. కృష్ణుడు విన్నట్లే వెళ్ళిపోయాడు. అతగాడికి ఏమైంది? ఎప్పుడూ అడగకుండానే సాయం చేసేవాడు ఈరోజు పిలిచినా పలకలేదు అనుకుంది. అతి కష్టం మీద కుండ ఎత్తుకొని ఇల్లు చేరింది. అప్పటికే అక్కడున్న కృష్ణుడు ఆమె చూస్తూనే, రా, కుండ దించి పెడతాను అని అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఇందాక పిలిచినా రాలేదు, ఇప్పుడు పిలవకుండా వచ్చావు, నీ సాయం నాకేమీ అక్కర్లేదులే అందామే అలక వహించినట్టుగా. శ్రీకృష్ణుడు నవ్వి, నేను భారం దించేవాడినే కానీ పెంచడం నా పని కాదని తెలిసి కూడా ఇలా అంటున్నావేమిటి? సర్లే, ఆ బరువు ఇంకా మోస్తానంటే నీ ఇష్టం అంటూ వెళ్ళబోయాడు. దాంతో గోపిక కంగారుగా, స్వామి, నీ తత్వం తెలిసిన నేనే మాయలో పడి ఇలా అన్నాను కదా, ఇక సంసార భారాన్ని మోస్తున్న వారి సంగతేంటి అంది. ఎవరు ఎంత భారం పెంచుకున్నా నన్ను శరణు వేడితే దాన్ని దించేందుకు నేనెప్పుడూ సిద్ధమే అన్నాడు కృష్ణయ్య నవ్వుతూ. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.